హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ ఝాన్సీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్ర పుట్టిల్లు తెలంగాణ అత్తిల్లు. ఈరోజు ఏంటి ఝాన్సీ ఫస్టే తినేస్తుందనుకుంటున్నారా? ఇంకేంటండి అమ్మ చేతి వంట అంటే ఎవరికిష్టం ఉండదు చెప్పండి. అమ్మ బోటి, చింత చిగురు కర్రీ చేసి పంపించింది. నాకైతే ఫస్ట్ తినేసాననమాట. చాలా బావుంది. నా చేత్తో ఎన్ని వెరైటీలు చేసుకొని తిన్నా అదేమనిపియదు గానీ, అమ్మ చేత్తో అలా వండి పెడితే అబ్బా! ఒకటికి 4 ముద్దలు ఎక్కువే తింటామండోయ్! వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం చాలామందికి రావట్లేదు. ప్లీజ్ సైడ్ సబ్స్క్రైబ్ ఉంటది. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఏంటి ఝాన్సీ ఇన్ని పార్సెల్స్ ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చిందనుకుంటున్నారా? అమెజాన్‌లో ఏదో బుక్ చేసిందనుకున్నారా? లేదండి ఆంధ్ర నుంచి వచ్చింది. మా ఆడపడుచు నాకిష్టమని చేపలు ఫ్రై చేసి పంపించిందండి. అది గోదావరి చేపలండోయ్! చాలా బావుంటాయి. దీన్ని సీరమేన్ అంటారనమాట. చేరేసి పడతారు. ఈ సీజన్‌లోనే దొరుకుతుంది. అలానే జామకాయలు చెట్టువండి ఫ్రెష్‌గా అప్పుడే కోసినవి. చాలా టేస్ట్‌గా ఉంటది. ఫిష్ కూడా ఫ్రై చేసి పంపించిందండి. చాలా బాగుంది. మా బాబాయ్ నా కోసం ఎళ్లి చెరువుకెళ్ళి ఫ్రెష్‌ది పట్టించి, ఫ్రై చేయించి పంపించారు. దీన్ని ఫుల్ వీడియో చేసి రేపు పెడతాను. మీరందరూ తప్పకుండా చూడండి. చాలా బావుంది. థాంక్ యూ వదిన. జామకాయలు చూడండి చెట్టువి ఫ్రెష్‌వి ఎలాంటి మందు లేకుండా చాలా బాగున్నాయండి. చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. ఇంకా సీరమేన్ పంపించింది. అది క్లీన్ చేయడమే చాలా టైం పట్టేసిందంట పాపం. చాలా కష్టపడి చేసింది నా కోసం. ఇది ఫుల్ వీడియో నేను రేపు పొద్దున్న పోస్ట్ చేస్తాను. మీరందరూ తప్పకుండా చూడండి. పనసకాయ నాకు చాలా ఇష్టమండి. మా నానమ్మ ఆళ్ళ చెట్టుది. చిన్నప్పుడే నేనే పెంచాననమాట. ఎవ్రీ ఇయర్ నాకొక కాయ కంపల్సరీ రావాల్సిందే. ఇంకా పండలేదండి. పండినాక ఫుల్ వీడియో కట్ చేసినప్పుడు చేస్తాను. ఝాన్సీ నువ్వేమైనా అమెరికాలో ఉంటున్నావా? ఇంత పెద్ద పార్సెలొచ్చింది ఏంటి అనుకుంటారేమో. లేదండి చాలా రోజులయింది ఊరెళ్ళి. అందుకని అమ్మ నా కోసం చాలా ఇష్టపడి అన్నీ ప్యాక్ చేసి పంపించింది. మా పాపకి హ్యాండ్ బ్యాగ్ ఆళ్ళ మావయ్య పంపించాడు. నిహారిక బర్త్‌డే కోసమని కొన్నారనమాట. అప్పుడు ఇవ్వలేదు. అలానే మా చెట్టుది కరివేపాకండి. కరివేపాకు కూడా పంపించింది. వద్దమ్మా అన్నాను. అయినా అక్కడ కొనుక్కోవాలి కదా! పంపించింది. బచ్చల కూరండి. బచ్చల కూర మా పక్కన ఆంటీ వాళ్ళ ఇంట్లో ఉంది ఫ్రెష్‌ది అని చెప్పేసి ఇది చాలా బావుంటదని పంపించింది. ఎలాంటి మందు లేకుండా పెంచుతారు కదా ఊళ్ళో. అలా గార్డెన్‌లో అలా పెరుగుతా ఉంటది. అక్కడైతే అన్ని మందులేసినయి కల్తీయే ఉంటాయి కదమ్మా! ఇలాంటి ఫ్రెష్‌గా ఉన్నాయి తినండి అని చెప్పి పంపిస్తదనమాట. గోరింటాకు మా నానమ్మ, మా అత్తయ్య వాళ్ళ ఇంటికెళ్ళి కోసి నా కోసం పంపించింది. థాంక్ యూ నానమ్మ. కంద అంటే మా వారికి చాలా ఇష్టం. కంద, వంకాయ, ఎగ్ 3 కలిపి వండుతా. అది కూడా వీడియో చేస్తా. అలా వీడియో చాలా బావుంటది అది కూడా. అలానే మా నానమ్మ వాళ్ళకి సన్నజాజి తీగ ఉందనమాట. వెళ్ళినప్పుడల్లా నాకు మాల కట్టి పెడతది. అలా పిల్లకి పెట్టాలని చెప్పేసి అవి పోతాయని వాళ్ళకి తెలుసని నా కోసం పంపించింది. థాంక్ యూ. కారం కూడా పంపించిందండి. ఎప్పుడు మా పెద్దమ్మ వాళ్ళే కారం, పచ్చడి, వడియాలన్నీ పడతారు. ఈ ఇయర్ వాళ్ళకి కుదరలేదు. అయితే అమ్మ పట్టింది ఎలా ఉంటది ఈసారి చూడాలి. ఇంకా పెద్దమ్మ వాళ్ళ నుంచి పార్సెల్ రాలేదు. అదొస్తే ఇంకా పెద్ద పార్సెలే వచ్చేది. నెక్స్ట్ టైమ్ వెళ్ళినప్పుడు తప్పకుండా వీడియో చేసి పెడతా మా పెద్దమ్మ వాళ్ళది కూడా. ఇదంతా అది ఇల్లు క్లీన్ చేసే లిక్విడ్ ఏదో పంపించింది. అట్లానే ఇదిగో ఇది ఒక బాక్స్‌లో మళ్ళా ఇంకొక బాక్స్ అనమాట. ఇది నా ప్యాంట్ అక్కడ ఉండిపోయింది. అది కూడా పంపించింది. చాక్లెట్స్ అండి. చాక్లెట్స్ చూడగానే మా వోళ్ళు నాకు అని చెప్పేసి మా మావయ్య నా కోసం పంపాడు. మా మావయ్య నా కోసం పంపాడు. చెరొకటి తీసేసుకున్నారనమాట. ఇద్దరు మావయ్యలు ఇద్దరు నా కోసం అని కొట్లాడుకొని తీసుకెళ్ళిపోయారు. అలానే గోంగూర అనమాట. గోంగూర కూడా పంపించింది. మా దొడ్లోనే ఉంది. నాకు వంకాయలంటే ఇష్టమండి. చికెన్, మటన్ కంటే నాకు వంకాయలుంటే చాలనమాట. అది ఆంధ్ర వంకాయలు, గుత్తి వంకాయ చాలా బావుంటది. నేను ఇది కూడా గుత్తి వంకాయ చేసి పెడతాను. అలాగే గులాబీ పూలు నా కోసం కాదండి. ఆళ్ళ మనమల కోసం మా అమ్మ పంపించిందనమాట. చెరొకటి నాకు అని తీసుకుంటున్నారు. అలా మిచ్చిరి. నాకు ఈ మిచ్చిరి అంటే చాలా ఇష్టం. దీంతో కూడా కర్రీ చేస్తా. అది కూడా వీడియో చేస్తా. మీకు కావాలంటే కామెంట్‌లో అడగండి. నేను తప్పకుండా షేర్ చేస్తా మీ అందరికీ. నేనెప్పుడో అడిగానండి. అమ్మ కారప్పొడి తినాలనిపిస్తుందని. అంతే కారప్పొడి చేసి పంపించిందనమాట. చాలా అనిపించింది. మా నిహారిక చూసి ఏంటి మమ్మీ అంది. కారప్పొడి అంటే వావ్ అంటుంది. ఇది బోటి గోంగూర అనమాట. కొంచెం కర్రీ చేసేసింది బావుంది. నేను మళ్ళా దీన్ని ఒకసారి ఫ్రై చేసి మళ్ళా మసాలా వేసి చేశాను. ఇంకా బావుందనమాట. ఇంగో అరిసెలు మా వారికి చాలా ఇష్టం. అలానే అరిసెలు తెప్పించింది. చేసి పంపించిందనమాట. అలానే పూతరేకులండి. పూతరేకులంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. చాలా బావున్నాయి. పూతరేకులు మా ఫ్రెండ్స్‌కి ఇవ్వడానికి తెచ్చామనమాట. చాలా బావుంది. మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. టాటా! బాయ్ బాయ్.